ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఉల్లేఖనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాంతం రమదాన్లోని ఆఖరి దశకంలో ఇతికాఫ్ పాటించారు. ఆయన తర్వాత ఆయన సతీమణులు దీన్ని కొనసాగించారు. కాబట్టి సోదర సోదరిమణులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ జీవితంలోని అన్ని రమదాన్లో ఆఖరి 10 రోజులు ఇతికాఫ్ పాటించారు. కాబట్టి ఇతికాఫ్ అనేది మస్జిద్లోనే పాటించాలి. అల్లాహు తఆలా ఖురాన్ సూరా బకరాలో వలా తుబాషిరుహున్న వంతుం ఆకిఫూన ఫిల్ మసాజిద్ అని తెలియజేశారు. అంటే మస్జిద్లో మీరు ఇతికాఫ్ పాటిస్తున్నప్పుడు మీ భార్యలతో కలవకండి అని చెప్పారు. కాబట్టి ఇతికాఫ్ అనేది మస్జిద్లోనే, స్త్రీలైన పురుషులైన మస్జిద్లోనే ఉండాలి. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు తెలియజేసిన హదీస్ ప్రకారంగా స్త్రీలు పురుషులు అందరూ కూడా మస్జిద్లోనే ఉండాలి. కాకపోతే వారి యొక్క ఏర్పాట్లు వేరువేరుగా ఉంటాయి. అయితే 20వ తేదీ రాత్రి మగరిబ్ నమాజులో అతడు మస్జిదులో ప్రవేశించాలి. ఫజర్ అయిన తర్వాత ఎక్కడైతే ఏ యొక్క మస్జిదులో తాను కూర్చుంటున్నారో ఆ మస్జిదు అక్కడ కుటీరం వేసుకొని, ఆ డేరా వేసుకొని అందులో పరదాలోకి వెళ్ళిపోవాలి ఫజర్ నమాజు తర్వాత. ఇతికాఫ్ పాటించే వ్యక్తిని ముఅతకిఫ్ అని అంటారు. ఏ ఒక చోటును స్థలాన్ని ఎంచుకుంటారో ఎక్కడైతే కూర్చొని ఆరాధిస్తారో దాన్ని ముఅతకఫ్ అని అంటారు. దీని ముఖ్య ఉద్దేశము లైలతుల్ ఖద్ర్ను పొందడము. కాబట్టి ఇతికాఫ్ పాటించే వాళ్ళందరూ కూడా అత్యధికంగా అల్లాహ్ ఆరాధనలో గడపాలి. నఫిల్ నమాజులు, తిలావత్ ఖురాన్, దుఆ, ఇస్తిగ్ఫార్, తౌబా, ఇలా అల్లాహ్ అనుగ్రహంతో పూర్తిగా ఆరాధనలో గడపాలి. ముఖ్య ఉద్దేశం లైలతుల్ ఖద్ర్ని పొందడము, అల్లాహ్ సామీప్యాన్ని పొందడము, తమ పాపాల మన్నింపును వేడుకుంటూ గడపడము. అల్లాహు సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈ సున్నత్పై ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహింపచేయుగాక.